హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాము. అది ఏంటి అనేటువంటిది, ఇది 8 మార్క్స్ క్వశ్చను, ఎవ్రీ టైం రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చను. సో ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి, మీరు ఖచ్చితంగా వస్తుంది ఎగ్జామ్లో. ఇన్ కేస్ 8 మార్క్స్కి రాకపోయినా 4 మార్క్స్కి అయినా మీకు ఇది డివైడ్ చేసి ఇవ్వచ్చు. సో మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి. ఫస్ట్ మనం క్వశ్చన్ చూద్దాము. రైట్ ద మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్. రైట్ ద బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ నేచర్. ఇక్కడ ఏమంటున్నారంటే మనకు దీని యొక్క నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్ 2 మాలిక్యూల్స్ ఇచ్చారు. ఆ 2 మాలిక్యూల్స్కి సంబంధించి మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ వేసి దాని యొక్క బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ స్టేట్ని రాయమంటున్నారు. సో 8 మార్క్స్కి మనం ఒక నైట్రోజన్ మాలిక్యూల్ రాసినట్టయితే 4 మార్క్స్ పడితే, ఆక్సిజన్ రాసినట్టయితే 4, టోటల్ 8 మార్క్స్ వస్తాయి. సో మీరు దాన్ని డివైడ్ చేసి రాయాలి. సో మీ చేతిలోనే ఉంటుంది రాయడం అనేటువంటిది. ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ రావాలి అంటే దాని యొక్క నైట్రోజన్ మాలిక్యూల్ యొక్క అటామిక్ నెంబర్, ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క అటామిక్ నెంబర్, కాన్ఫిగరేషన్ తెలియాలి. అప్పుడే మనం డయాగ్రామ్ అనేటువంటిది వేయగలుగుతాము. సో ఫస్ట్ నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 7. Z=7. దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది? 1s2, 2s2 అండ్ 2p3. 4 + 3, 7 electrons are present. Outermost electrons are 5. Okay, that's not matter. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ మొత్తం ఒకసారి చూపిస్తాను. అంటే 1s నుంచి 2p వరకు ఇక్కడ s ఆర్బిటాల్ తోటి మనం డయాగ్రామ్ స్టార్ట్ చేయాలి. 1s ఆర్బిటాల్, 2s, 3 అంటే ఇట్లా మనకు 3 ఆర్బిటాల్స్ వస్తాయి. 1s ఆర్బిటాల్, 2s ఆర్బిటాల్ రెండు సేమ్ ఉంటాయి, కానీ p ఆర్బిటాల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది p ఆర్బిటాల్ యొక్క స్ట్రక్చరు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్ నుండి హియర్ దిస్ ఈజ్ 1s ఆర్బిటాల్ స్ట్రక్చర్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో అండ్ 2s ఆర్బిటాల్ స్ట్రక్చర్ సేమ్ ఉంటాయి. 1s అండ్ 2s ఆర్బిటాల్స్ సేమ్ ఉంటాయి, కానీ మనకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే p ఆర్బిటాల్లో డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ. మీరు ఆక్సిజన్ మాలిక్యూల్ వచ్చిన, నెక్స్ట్ నైట్రోజన్ మాలిక్యూల్ వచ్చిన సేమ్ డయాగ్రామ్ అయితే ఇలానే వేయండి. ఇలానే వేసి మీరు ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని నింపండి. సేమ్ నింపిన తర్వాత మీరు రాయడం అనేటువంటిది ఎనర్జీ స్టేట్ అనేటువంటిది రాయాలి. తన యొక్క మాలిక్యూల్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు మీకు అక్కడ డిఫరెన్స్ వస్తుంది. అది ఎలా రాయాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనము దీని నైట్రోజన్ మాలిక్యూల్ గురించి తెలుసుకుందాము. మనకు కాన్ఫిగరేషన్ తెలిసింది కదా. సో ఫస్ట్ మనకు 1s ఆర్బిటాల్ నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేటువంటి బాండ్ ఫార్మేషన్ జరుగుతాయి అనేటువంటిది మనం చూద్దాం. ఇలా మనం డయాగ్రామ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం రాసుకోవాలి. ఇది మనం వేసేది ఏంటిది? మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్. ఇది నైట్రోజన్ మాలిక్యూల్ గురించి. ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి మనం తీసుకుంటాం. లెఫ్ట్ సైడ్ అటామిక్ ఆర్బిటాల్ ఆఫ్ నైట్రోజన్ N1 ఆటమ్, నెక్స్ట్ అటామిక్ ఆర్బిటల్ ఆఫ్ N2 ఆటమ్. అంటే ఇటు ఒక నైట్రోజన్ మాలిక్యూల్, ఇటు ఒక నైట్రోజన్ మాలిక్యూల్. ఇప్పుడు నేను ఒక కాన్ఫిగరేషన్ చెప్పాను కదా, ఒక్కటే నైట్రోజన్కి చెప్పాను. ఒక్క నైట్రోజన్లో ఎన్ని ఉన్నాయి? ఎలక్ట్రాన్స్ 7 ఉన్నాయి. అంటే ఇప్పుడు 2 నైట్రోజన్స్ N2 అని మనం చూసాం కదా ఇక్కడ. N2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? మనకు 14 ఎలక్ట్రాన్స్ రావాలి మొత్తం టోటల్ మాలిక్యులర్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు. ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ 1s ఆర్బిటాల్ చూసినట్లయితే ఇక్కడ 1sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మనకు 1s2 ఎలక్ట్రాన్స్, అంటే 2 ఎలక్ట్రాన్ ఉన్నాయి, అంతేనా? ఇందులో 2 ఎలక్ట్రాన్స్, ఇందులో 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనకు మధ్యలో ఫామ్ అయింది ఇది ఏంటిది? ఒకటి బాండింగ్, అంటే ఇక్కడ అప్పర్ స్టేట్, లోవర్ స్టేట్ అని ఉంది కదా. మనకు ఇక్కడ లోవర్ ఎనర్జీ తోటి మనకు ఫామ్ అయ్యేది ఏంటిది? బాండింగ్ ఆర్బిటాల్స్ అనేటువంటి లోవర్ ఎనర్జీలో ఉంటాయి. నెక్స్ట్ హయ్యర్ ఎనర్జీలో ఉండేటువంటి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ మనం ఇక్కడ సిగ్మాతో చూపిస్తాము. ఓన్లీ సిగ్మా 1s ఆర్బిటాల్ అనేటువంటి బాండింగ్ ఆర్బిటాల్స్ కిందకి వస్తాయి. సిగ్మా స్టార్స్, ఎక్కడైతే స్టార్ ఉంటుందో అది యాంటీ బాండింగ్ కిందకి వస్తాయి. సో ఫస్ట్ మనకు బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అయిన తర్వాతనే యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ మన యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఇక్కడ 1s ఆర్బిటాల్, 1s ఆర్బిటాల్ టోటల్గా మనకు 2 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ప్రజెంట్గా ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ఉన్న ఆర్బిటాల్లో ఒక ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే 2 ఉంటాయి. ఇక్కడ 2 వస్తే పైన కూడా 2 వస్తాయి. సో మనకు టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి? ఇక్కడ
మనకు ఒక 1s ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది, ఇంకొకటి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే ఇట్లా ఎలా తీసుకోవచ్చు, 1s2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇక్కడ 1sలో నుంచి ఒక ఎలక్ట్రాన్, అనదర్ 1sలో నుంచి ఒక ఎలక్ట్రాన్ నుంచి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి. సో 1s2. ఓకే, నెక్స్ట్ here also same sigma star 1s2 యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫామ్ అయినాయి. నెక్స్ట్ 2s ఆర్బిటాల్ చూసినట్లయితే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంటే 2s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. టోటల్గా హౌ మెనీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫామ్? 2, 1 and 1 sigma 2s2 electrons are formed. Next antibonding electrons are formed, same as well as 2 2s are 4 sigma star 2s2 electrons are formed. Next, listen to carefully. 2p orbital is very important. 2p 3 electrons are present. Okay, here it is splitting with different type of orbitals. Okay, 2px 2py 2pz. each orbital contain 1 electron. ప్రతి ఒక్క ఆర్బిటాల్లో మనకు ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంది. మొత్తం మనకి ఎన్ని 3 + 3 6 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. సో మనకు కింద ఉన్నాయన్ని బాండింగ్ ఎలక్ట్రాన్స్, పైన ఉన్నాయన్ని యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకు పై 2px అండ్ పై 2py ఉంది కదా. సో ఇందులో నుంచి ఎక్స్ ఆర్బిటాల నుంచి ఎలక్ట్రాన్ వస్తుంది, సేమ్ ఇటు కూడా పేర్ అనేటువంటిది ఫార్మేషన్ జరుగుతుంది. టోటల్గా 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి, అంటే బాండింగ్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి, కానీ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అన్నీ ఎంటీ ఉన్నాయి. సో యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్లోనికి ఎలక్ట్రాన్స్ అనేటువంటిది పోలేదు, ఇక్కడ వరకే ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి, అప్ టు 14 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇక్కడ పై 2px² పై 2py² సిగ్మా 2pz² మనకు ఫార్మేషన్ అనేటువంటిది జరిగింది. ఓకేనా, ఇంకా ఇక్కడ మనకు వేరే ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఏం పోలే. ఇప్పుడు మనం బాండ్ ఆర్డర్ అనేటువంటిది చూద్దాం, ఎన్ని బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేటువంటిది కౌంట్ చేద్దాం ఫస్ట్ నుంచి. చూడండి, ఇక్కడ మనకు 1s ఆర్బిటాల్ నుండి ఒక సిగ్మా, అంటే సిగ్మా 1s2 బాండింగ్ ఆర్బిటాల్ అనేటువంటి ఫార్మేషన్ జరిగింది. ఇంకొకటి యాంటీ బాండింగ్, అంటే 1 and 2. నెక్స్ట్ పి ఆర్బిటాల్ 3 4 5. ఇవి మనకు బాండింగ్ ఆర్బిటాల్స్ అని చెప్పాను. మొత్తం 5 ఉన్నాయి, అంటే 5లో అంటే ఈచ్ వన్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? మొత్తం 2 కదా, అంటే ఈచ్ వన్ ఆర్బిటాల్ 2. 5 2s 10 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, ఇప్పుడు బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? బాండ్ ఆర్డర్ ప్రిన్సిపల్, నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ బై 2. సో నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ హౌ మెనీ? 10 electrons are present. 5 2s are 10. Next, how many antibonding electrons are present? See, next 1 sigma star 1s2 and sigma star 2s2. Okay, 2 2s are 4. There is no antibonding electrons of p orbital, so 2 2s are 4 electrons are present. 10 minus 4 by 2 is equals to 6 by 2 equal to 3. Okay, so 3 is the answer. 3 means triple bond is present. Okay na, triple bond అనేటువంటి మనకు present. Nitrogen atom contain triple bond. Okay na, nitrogen molecule having a triple bond. Next, what is the magnetic state? ద మ్యాగ్నెటిక్ నేచర్ మనం చూసినట్లయితే మనకు ఒకవేళ పేరింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, వీ హ్యావ్ పేరింగ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డయామాగ్నెటిక్ స్టేట్. ఇన్ కేస్ మనకు పేరింగ్ ఎలక్ట్రాన్స్ లేకుండా ఇలా అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, దట్ ఈజ్ ఆల్సో పారామాగ్నెటిక్ స్టేట్. ఓకేనా, అంటే ఇప్పుడు మనకు డయాగ్రామ్ వేసాం కదా, ఈ డయాగ్రామ్లో ఎక్కడైనా బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ 1s ఆర్బిటాల్లో పేర్లుగానే ఉన్నాయి, 2s ఆర్బిటాల్ ఆల్సో పేర్, అండ్ p ఆర్బిటాల్ ఆల్సో all electrons, all orbitals are pair of electrons. Okay, there is no unpair of electrons, so it is a diamagnetic nature molecule. ఓకే నా, ఇందులో మనకు వన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి కాబట్టి ఇది ఏంటి, మనకు డయామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఏ డయామాగ్నెటిక్
నేచర్ మాలిక్యూల్. ఇప్పుడు మనం ఏం రాయాలి, మనకు నైట్రోజన్ మాలిక్యూల్ యొక్క కాన్ఫిగరేషన్ రాయాలి. ఇక్కడ వస్తుంది అందరికీ డిఫరెన్స్ అనేటువంటిది, అసలు ఎలా రాయాలి ఏంటి అనేటువంటి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దానికోసమని నేను ఒక ట్రిక్ చెప్తాను. ట్రిక్ అని కాదు, ఇది రూల్ ఫాలో కావాల్సిందే. ఆ రూల్ మీకు చెప్పిన తర్వాత నేను ఇక్కడ రాస్తాను కాన్ఫిగరేషన్ అనేటువంటిది. ఒకసారి మీకు ఆ రూల్ చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూడండి రూలు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అప్ టు 14 ఎలక్ట్రాన్ స్పీసీస్. మనకు 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, మనం నైట్రోజన్ మాలిక్యూల్ చెప్పుకోవచ్చు, అవునా. 14 ఎలక్ట్రాన్స్ వరకు ఉన్నటువంటి 14 ఎలక్ట్రాన్స్ అంటే ఇంకా అంటే 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ ఉన్నదానికి మనం ఇది రాయకూడదు. ఓన్లీ అప్ టు 14 ఎలక్ట్రాన్స్ వరకే మనం ఈ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయాలి. అంటే మనకు ఎబోవ్ వచ్చిందనుకో వేరే రాసుకుంటాం. అంటే నైట్రోజన్ మాలిక్యూల్ వరకు మనం రాసుకోవచ్చు, అంతకంటే తక్కువ ఉన్న వాటికి కూడా మనం ఈ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఫాలో అవ్వచ్చు అని ఇక్కడ అర్థము అన్నట్టు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఎలా రాయాలంటే సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, sigma 2s, sigma star 2s and pi 2px equal pi 2py and sigma 2pz and pi star 2px equal to pi star 2py sigma star 2pz. ఇక్కడ 2s ఆర్బిటల్ ఉంది కదా, ఇక్కడ వరకు అన్ని మనకు రెండిట్లలో సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్రాబ్లం అనేటువంటిది అందరికీ స్టార్ట్ అవుతుంది. సో మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీరు డయాగ్రామ్ మాత్రం సేమ్ అలానే అయ్యింది 2p ఆర్బిటాల్కి రెండింటిలో. కానీ మీరు రాసేటప్పుడు ఏం రాయాలంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫస్ట్ పై ఆర్బిటాల్స్లోనికి వచ్చినట్టుగా మీరు ఇక్కడ రాయాలి. ఫస్ట్ పై ఆర్బిటాల్ పై 2px ఈక్వల్ టు పై 2py ఇది నిండిన తర్వాత సిగ్మా 2pzలోనికి ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయి అన్నట్టుగా మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేటువంటిది రాయాలి. ఇది ఒక్కటి డిఫరెన్స్ వస్తుంది, మిగతాదంతా సేమ్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇలా రాయాలి మనం. ఓకే, నెక్స్ట్ అప్ టు 16 ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్ దెన్ 14 ఎలక్ట్రాన్స్. మనం 14 ఎలక్ట్రాన్స్కి ఎక్స్ట్రా ఉన్న వాటికి మనం ఇది రాసుకోవాలి. సేమ్ సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, సిగ్మా 2pz. ఇక్కడ మనకు ముందు సిగ్మా ఎలక్ట్రాన్స్ అనేటువంటి రాయాలి. నెక్స్ట్ తర్వాత పై ఎలక్ట్రాన్స్ పై 2px ఈక్వల్స్ టు పై 2py, మళ్ళీ నెక్స్ట్ పై స్టార్ 2px ఈక్వల్స్ టు పై స్టార్ 2py, నెక్స్ట్ సిగ్మా స్టార్ 2pz ఎలక్ట్రాన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంతే, సేమ్ ఏం లేదు. సిగ్మా స్టార్ 2pz ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఆల్వేస్ మనకు లాస్ట్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇవి కూడా లాస్ట్లోనే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక 2pz అనేటువంటిది మనకు పై ఆర్బిటాల్లో కంటే ఇక్కడ ముందు రావడం, అంటే దీని తర్వాత వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, మనకు పై ఆర్బిటాల్ కంటే ముందు సిగ్మా ఎలక్ట్రాన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం అక్కడ ఈజీగా రాయగలుగుతాము. ఇక్కడ కాన్ఫిగరేషన్ రాస్తున్నాను. అప్ టు 14 ఎలక్ట్రాన్స్కి చెప్పాను కదా ఏది రాయాలనేటువంటిది. సిగ్మా 1s2 ఎలక్ట్రాన్స్ అండ్ సిగ్మా స్టార్ 1s2 ఎలక్ట్రాన్స్ అండ్ సిగ్మా 2s2 ఎలక్ట్రాన్స్, సిగ్మా స్టార్ 2s2. నెక్స్ట్ we will write pi electrons, pi 2px square and pi 2py square and sigma 2pz square. ఇక్కడ వరకు మనకు ఆర్బిటాల్స్ అనేటువంటి ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ దాని తర్వాత మనకు యాంటీ ఆర్బిటాల్లోనికి ఎలక్ట్రాన్స్ అనేటువంటి వెళ్ళలేదు కాబట్టి అది రాయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇక్కడ వరకు కరెక్ట్గా రాస్తే సరిపోతుంది. ఒకసారి ఇది క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకుందాము. మనకు 14 ఎలక్ట్రాన్స్ కావాలి కదా, నైట్రోజన్ మాలిక్యూల్ అంటే 14 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 1 2 3 4 5 6 7 2 14 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. ఇలా రాయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఇక్కడ సేమ్ ఉంటుంది. సిగ్మా స్టార్ 2s2 వరకు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఒక్క దగ్గర మనకు డిఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ అప్ టు 14 ఎలక్ట్రాన్ నైట్రోజన్ మాలిక్యూలే కాబట్టి మీరు ఫస్ట్ పై ఆర్బిటాల్లోనికి ఎలక్ట్రాన్స్ వెళ్తాయి, తర్వాత జెడ్ ఆర్బిటాల్లోనికి ఎలక్ట్రాన్స్ వెళ్ళినట్టుగా మీరు ఈ ఎనర్జీ డయాగ్రామ్ అనేటువంటిది రాస్తే మీకు కరెక్ట్గా ఫుల్ మార్క్స్ అనేటువంటివి పడతాయి. ఇక్కడ మిస్టేక్ చేసుకోకుండా నేను పదే చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఆక్సిజన్ మాలిక్యూల్ గురించి చూద్దాం. చూడండి, మాలిక్యులర్ ఆర్బిటల్ ఎనర్జీ డయాగ్రామ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా మాలిక్యులర్ డయాగ్రామ్ ఎలా వేయాలంత అనేటువంటిది. ఇప్పుడు మనం డైరెక్ట్ చూద్దాము. ఆక్సిజన్ మాలిక్యూల్
అటామిక్ నెంబర్ 8, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p4. ఓకే, నెక్స్ట్ డయాగ్రామ్ చూద్దాం మనం. సేమ్ మనకి ఇక్కడ ఎలా ఉంటాయా ఎలక్ట్రాన్స్ డయాగ్రామ్స్, సేమ్ 1s ఆర్బిటాల్లోనికి మొత్తం టోటల్ 4 ఎలక్ట్రాన్స్ అనేటివి ఫార్మేషన్ జరుగుతాయి. బాండింగ్ అండ్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ సేమ్. 2s ఆర్బిటాల్స్ ఆల్సో 2 సేమ్. ఓకే, అది చెప్పాను కదా, సేమ్ యాజ్ వెల్ యాజ్ అలానే ఉంటుంది. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒక 2p ఆర్బిటాల్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ మనకు మొత్తం 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4 2s 8 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్. మనకి 8 ఎలక్ట్రాన్స్ రావాలి. ఇక్కడ బాండింగ్ ఎలక్ట్రాన్స్ అన్ని ఫిలప్ అయిపోయి ఉంటాయి ఆటోమేటిక్గా, అంటే 6 ఎలక్ట్రాన్స్ ఫిలప్ అయిపోయినాయి. మిగతా రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వెళ్తాయి. ఓకేనా, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అవి మనకు ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఫామ్ అయి ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకు. ఓకేనా, ఇక్కడ మనము మీరు ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్ రాసేటప్పుడు ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలానే రాస్తాము అని అనుకుంటారు. సో మీరు డయాగ్రామ్ మాత్రం ఇలానే వేయాలి, రాయడం మాత్రము నేను చెప్పిన విధంగా మీరు రాయాలి. ఓకేనా, ఇక్కడ ఎలక్ట్రాన్స్ నిండిన తర్వాత మనకు ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, సిగ్మా ఎలక్ట్రాన్స్ నిండిన తర్వాతనే పై ఎలక్ట్రాన్స్లోనికి ఎలక్ట్రాన్స్ అనేటువంటి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి బాండింగ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 1 2 3 4 5 5 2s 10. ఓకేనా, యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ మొత్తం ఇక్కడ అంటే 1 2 1s ఆర్బిటాల్ అండ్ సిగ్మా 2s ఆర్బిటాల్. నెక్స్ట్ ఇక్కడ మొత్తము మనకు 2 ఉన్నాయి ఆర్బిటాల్స్, మొత్తం 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి. 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి కానీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి మనకు, 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అవునా, 6 ఎలక్ట్రాన్స్ బై 2 అంటే ఎంత ఉంటుంది, 4/2 = 2. అంటే ఆక్సిజన్ మధ్య మనకి ఎంత బాండ్ ఉంటుంది, డబుల్ బాండ్ అనేటువంటిది ప్రజెంట్గా ఉంటుంది. ఓకేనా, డబుల్ బాండ్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్స్ నేచర్ చూసుకున్నట్లయితే ఏమున్నాయి మనకు, అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి పారామాగ్నెటిక్ స్టేట్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఎనర్జీ డయాగ్రామ్ చూద్దాం మనం. ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ యొక్క ఎనర్జీ డయాగ్రామ్ చూసి మనం దాని యొక్క కాన్ఫిగరేషన్ రాసినట్లయితే ఎలా ఉంటుంది, సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2 సిగ్మా ఓన్లీ సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 సేమ్ ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. నేనేం చెప్పాను, అప్ టు 16 ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్ దెన్ 14 ఎలక్ట్రాన్స్కి ఫస్ట్ సిగ్మా 2p z ఆర్బిటాల్ వస్తుంది. తర్వాత పై ఆర్బిటాల్స్ వస్తాయి, 2px అండ్ పై 2py. ఇందులో కూడా మనకి ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ అయిపోయి ఉన్నాయి. తర్వాత పై స్టార్ వస్తుంది, పై స్టార్ 2px, నెక్స్ట్ పై స్టార్ 2py. ఇందులో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ సిగ్మా స్టార్ 2pz. ఇక్కడ మనకి ఎన్ని నో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టోటల్గా ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 అండ్ 8 9 మనకు ఎన్ని 7 అంటే 14 15 16 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మనకు ప్రజెంట్గా వచ్చాయి, అంతే కదా. సో ఇలా మనం ఎనర్జీ డయాగ్రామ్ అనేటువంటిది వేసుకోవాలి. ఇలా మీరు రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. 8 మార్క్స్కి 8 మార్క్స్ అనేటువంటివి పూర్తిగా పడతాయి. ఒకవేళ 4 మార్క్స్కి వచ్చిన 4 మార్క్స్ కూడా మీకు పూర్తిగా డివైడ్ చేసి రాసుకుంటే ఇలా మీరు ఎనర్జీ డయాగ్రామ్ వేసి ఇది రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.